ఈ వీడియోలో నేను మీకు ఒక తలలేని కోడి ద్వారా ఒక రైతు దాదాపుగా $10,000 కంటే ఎక్కువే సంపాదించాడు. ఎలా సాధ్యమైంది అలా సంపాదించడం అండ్ అలాగే యూరిన్ ని మౌత్ వాష్ గా ఉపయోగించేవారు. ఇది ఏ దేశంలో ఉపయోగించేవారు అనేది చెప్పబోతున్నా. అండ్ అలాగే మీకు ఒక సెక్స్ స్లేవ్ గురించి కూడా చెప్పబోతున్నా. ఈ స్లేవ్ వల్ల దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రాంతంలో 30% జనాభాకి ఇతనే పూర్వీకుడు. ఇలా ఈ వీడియోలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటిని మిస్ అవ్వకుండా అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ అలాగే ఇంకేమైనా వీడియోని చూస్తే లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అండ్ అలాగే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మందికి VLC మీడియా ప్లేయర్ గురించి తెలిసే ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే తెలుగు డబ్బుడ్ మూవీస్ చూస్తారో వాళ్ళకి దీని గురించి ఇంకా బాగా తెలుస్తుంది. ఎందుకంటే మనం కొన్నిసార్లు తెలుగు డబ్బుడ్ మూవీస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత MX ప్లేయర్ లో ఆడియో అనేది ప్రాబ్లం వస్తుంది. అండ్ కొన్నిసార్లు మనం తెలుగు సినిమాస్ డౌన్లోడ్ చేసుకున్నప్పటికీ కూడా ఆడియోస్ అనేవి ప్రాబ్లం వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో మనం ఈ VLC మీడియా ప్లేయర్ లో కనుక వీడియోస్ చూస్తే మనకి ఆడియో అనేది నచ్చిన లాంగ్వేజ్ లో చూసుకోవచ్చు. అండ్ మనం ఏ టైప్ ఆఫ్ వీడియోని డౌన్లోడ్ చేసినా సరే ఈ VLC మీడియాలో చూసుకోవచ్చు. మరి అలాంటి VLC మీడియా ప్లేయర్ గురించి మీకు విషయం తెలుసా? ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ అనమాట. మనం ఆల్మోస్ట్ అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా దీన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ విత్ విండోస్, మ్యాక్ OS, లైనక్స్, ఆండ్రాయిడ్, iOS అండ్ ఈవెన్ సమ్ టీవీస్ లో కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. మరి ఈ VLC మీడియా ప్లేయర్ యొక్క ఫౌండర్ ఎవరో మీకు తెలుసా? ఆయన పేరే జీన్ బాప్టిస్ట్ కెంప్ట్. ఈయన ఒక ఫ్రెంచ్ డెవలపర్ మరియు VLC మీడియా నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కి ఇతనే ప్రెసిడెంట్. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన వాళ్ళు ఈయన కూడా ఒకరు. ఈయన కమిట్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందంటే యాక్చువల్లీ మనం MX ప్లేయర్ గానీ లేదంటే ప్లేట్ గానీ ఇలా వగైరా వీడియో ప్లేయర్ యాప్స్ చూసుకుంటే మనకి రకరకాల యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ ద్వారా ఆ కంపెనీస్ కి అండ్ అలాగే ఆ సాఫ్ట్వేర్స్ కి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. కానీ మనం VLC మీడియా ప్లేయర్ లో కనుక చూసుకుంటే ఒక్క యాడ్ కాదు కదా, కనీసం ఒక యాడ్ బ్యానర్ కూడా కనిపించదు. ఆ రేంజ్ లో ఈయన కమిట్మెంట్ తీసుకున్నారు. ఈయనకున్న పాపులారిటీని చూసి అంటే యాప్ కున్న పాపులారిటీని చూసి చాలా కంపెనీలు చాలా అధిక మొత్తంలో అమౌంట్ అయితే పే చేయడానికి రెడీగా ఉన్నాయి. కాకపోతే ఈయన వాటన్నిటినీ కాదని ఇది ఎప్పటికీ కూడా ఫ్రీ సాఫ్ట్వేర్ అని చెప్పేసి అందరికీ యూజ్ చేయడానికి అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఆయనకు వచ్చిన డబ్బుని కూడా కాదనుకున్నాడు. ఇప్పుడు మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, మరి ఈ సాఫ్ట్వేర్ రన్ చేయాలంటే మనీ ఉండాలి కదా, మనీ ఎలా వస్తుంది అనేసి అంటే డొనేషన్స్ అనమాట. ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే ఈ VLC మీడియా ప్లేయర్ కి డొనేట్ చేయొచ్చు. ఆ వచ్చిన డొనేషన్స్ తో ఇందులో అప్డేట్స్ తీసుకురావడం కానీ కొత్త ఫీచర్స్ యాడ్ చేయడం కానీ ఈ సాఫ్ట్వేర్ రన్ చేయడం కానీ జరుగుతూ ఉంది. ప్రస్తుతం రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో చిన్న పెద్ద ముస్లిం ముతక ఇలా తేడా లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ కానీ అట్లీస్ట్ కీప్యాడ్ ఫోన్ అయినా ఉంటుంది. కానీ మనం ఒక 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళి చూసుకుంటే అప్పుడు మొబైల్స్ అనేవి చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఊరు మొత్తానికి 1 లేదంటే 2 టెలిఫోన్ బూత్లు అయితే ఉండేవి. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఊర్లో 2 లేదా 3 డబ్బా ఫోన్లు ఉండేవి. అందులో మనం కాయిన్స్ పెట్టి మాట్లాడుకునేటోళ్ళమే. పల్లెటూరులో అయితే, సిటీలో అయితే టెలిఫోన్ బూత్లు అయితే ఉండేవి. కానీ ఇప్పుడు మనం అవి ఎక్కడైనా వెతికినా మనకు కనిపించవు. కానీ జపాన్ లో మాత్రం ఇవి కనిపిస్తాయి. కాకపోతే అవి మనకి టెలిఫోన్ బూతుల్లా కాదు, అక్వేరియంలా కనిపిస్తాయి. జపాన్ వాళ్ళు ఏం చేశారంటే ఈ టెలిఫోన్ బూతులకు బదులుగా ఆ టెలిఫోన్ బూతుల్లో ఉన్న టెలిఫోన్లను తీసేసి వాటిని అక్వేరియంల కింద మార్చేశారనమాట. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా కనుక జపాన్ వెళ్తే ఇది కూడా అబ్జర్వ్ చేయొచ్చు, జపాన్ లో అక్వేరియం టాయిలెట్స్ కూడా ఉంటాయి. ఐ థింక్ వీళ్ళు దీన్ని సముద్రం లోపల టాయిలెట్ కి వెళ్తున్నట్టు ఫీల్ అవడం కోసం క్రియేట్ చేశారేమో. మేబీ చూడడానికి అలానే ఉంది. మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ విషయం తెలుసా? దాదాపుగా 1800 సంవత్సరం వరకు కూడా యూరిన్ ని మౌత్ వాష్ కింద ఉపయోగించేవారు. ఇలా చేసిన వాళ్ళు ముఖ్యంగా చైనీస్, గ్రీక్స్, ఈజిప్షియన్స్, రోమన్స్ ఉన్నట్టుగా కొన్ని రిఫరెన్సెస్ అయితే చెప్తున్నాయి. కానీ యూరిన్ ను మొట్టమొదటిసారిగా పురాతన కాలం AD 1 నుంచే రోమన్స్ వాడుతున్నట్టు అయితే ఆధారాలు ఉన్నాయి. దీనిని వీరు పోర్చుగీస్ నుంచి మరీ కొనుగోలు చేసేవాళ్ళంట బాటిల్స్ రూపంలో. వీళ్ళు ఏ రీతిలో ఇంపోర్ట్ చేసుకునేవారంటే అక్కడ గవర్నమెంట్ కూడా అప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నందుకు ఆ యూరిన్ బాటిల్స్ మీద కూడా ట్యాక్స్ పే చేయమని చెప్పేసి ప్రెషర్ పెట్టింది. ఆ రీతిలో ఇంపోర్ట్ చేసుకునేవారు. మరి ఎందుకురా వీరు ఈ యూరిన్ ని ఇంతలా ఇంపోర్ట్ చేసుకునేవారు అంటే యూరిన్ లో ఉండే అమోనియా నోట్లో ఉండే క్రిములను, బ్యాక్టీరియాను తొలగించడంతో పాటుగా టీత్స్ ను తెల్లగా మారుస్తుందని భావించేవారు. ఇది దాదాపుగా AD 1 నుంచి 18వ శతాబ్దం వరకు అంటే 1800 సంవత్సరం వరకు కూడా కంటిన్యూ అయింది. ఆ తర్వాత మనకి టూత్ పేస్ట్లు, టూత్ బ్రష్లు రావడం వల్ల దీన్ని వాడడం మానేశారు. ఇంకా లేకపోతే ఎప్పటికీ పోర్చుగీస్ వాళ్ళదే వాడేవారేమో మేబీ. మీకు మన ఏషియాలోనే ఓల్డెస్ట్ బాయ్స్ బోర్డ్ స్కూల్ గురించి తెలుసా? ఇది ఎక్కడో కాదు, మన భారతదేశంలోని సిమ్లాలో ఉన్న బిషప్ కాటన్ స్కూల్. దీనిని 1959లో బిషప్ జార్జ్ ఎడ్వర్డ్ లించ్ కాటన్ స్థాపించారు. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో పాటుగా లీడర్షిప్, ఇంటిగ్రిటీ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్ వంటి విలువైన విద్యలు కూడా ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు. ఈ క్యాంపస్ మొత్తం దాదాపుగా 35 ఎకరాలు ఉంటుంది. అండ్ అలాగే ఇప్పటి వరకు ఈ స్కూల్లో చదివిన వాళ్ళు చాలా మంది ఆర్మీ ఆఫీసర్స్, అంబాసిడర్స్, జడ్జెస్, మినిస్టర్స్ అండ్ అలాగే పొలిటీషియన్స్ అండ్ అలాగే CEOs కూడా అయ్యారు. ఇంట్రెస్టింగ్లీ అవర్ రెస్పెక్టెడ్ రతన్ టాటా గారు కూడా ఈ స్కూల్లోనే తన స్కూలింగ్ ని కంప్లీట్ చేశారు.
ప్రస్తుతం మన అందరికీ తెలుసు ఏ ఒక్కరి వేలి ముద్రలు కూడా ఒకేలా ఉండవని. అందుకే మన స్మార్ట్ ఫోన్ నుంచి ల్యాప్టాప్, బ్యాంకింగ్, ఆస్తులు, సెక్యూరిటీ దాకా మన వేలి ముద్రకి చాలా సెక్యూరిటీ ఉంటుంది. మన వేలి ముద్ర విలువ చాలా ఎక్కువ. ఈవెన్ అది మర్డర్ కేసెస్ లో కానీ చాలా విషయాల్లో మన వేలి ముద్ర అనేది చాలా సెక్యూర్ గా ఉంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకోకూడదు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ విధానాన్ని ప్రపంచంలో మొట్టమొదటిగా ఏ దేశం వాళ్ళు కనుక్కున్నారో తెలుసా? ఆబ్వియస్లీ చైనా వాళ్ళు. ప్రస్తుతం అగ్రరాజ్యాల్లో ఒకటైన చైనాని క్విన్ డైనస్టీ పాలిస్తున్న సమయంలో దాదాపుగా 300 AD సంవత్సరంలో ఈ థంబ్ ఇంప్రెషన్స్ అనేవి ఏ ఒక్కరివి ఒకేలా ఉండవు అని చెప్పేసి అప్పట్లోనే కనుక్కున్నారు. వీళ్ళు క్రైమ్ సీన్స్ లో నేరస్తులని డిటెక్ట్ చేయడానికి థంబ్ ఇంప్రెషన్స్ ని, ఫింగర్ ప్రింట్స్ ని ఐడెంటిఫికేషన్స్ కింద యూజ్ చేసేవారు. సెంట్రల్ అమెరికాలోని హుండరాస్లోని చోలుటెకా అనే ఒక నది ఉంది. ఈ నది భారీ తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు ఉద్రిక్తత పెరిగి బీభత్సం సృష్టిస్తూ ఉంటుంది. దీన్ని ఎలా అయినా సరే అరికట్టాలని చెప్పేసి 1996లో ఈ నదిపై ఒక కొత్త వంతెన నిర్మించాలని అనుకుంటారు. ఆ వంతెన ఎలా ఉండాలంటే ఈసారి విపరీతమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఉండాలి. అప్పుడు ఒక జపనీస్ సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రకృతి యొక్క శక్తివంతమైన శక్తులను తట్టుకునే విధంగా పటిష్టమైన వంతెన నిర్మిస్తారు. ఆఖరిగా 1996లో మొదలైన ఈ వంతెన 1998 నాటికి అద్భుతమైన డిజైన్తో కంప్లీట్ చేసి ఓపెనింగ్ అయితే అదే సంవత్సరంలో చేస్తారు. అలా చేయగానే అక్కడ ప్రజలు ఆ వంతెన చూసి చాలా మెచ్చుకుంటారు. ఎందుకంటే డిజైన్ అంత బాగుంటుంది. జనరల్గా అటు ఇటు రాకపోకలు అనేవి చాలా ఆనందంగా సాగిపోతున్నాయి. కానీ ఆ ఆనందం అనేది ఎక్కువ రోజులు నిలవలేదు పాపం. అదే సంవత్సరం అంటే 1998 అక్టోబర్లో సుమారుగా 1900 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షం అక్కడ పడే 6 నెలల వర్షానికి సమానం. ఈ దెబ్బకి చోలుటెకా నది బీభత్సం పెరిగిపోయింది. ఈ బీభత్సానికి దాదాపుగా 7000 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ దెబ్బతో సెంట్రల్ అమెరికాలోని హుండరాస్లో ఉన్న దాదాపుగా అన్ని బ్రిడ్జ్లు కూలిపోయాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న కొత్త బ్రిడ్జ్ కాకుండా మిగతా అన్ని బ్రిడ్జ్లు కూలిపోయాయి. కానీ ఈ కొత్త బ్రిడ్జ్ మాత్రం చెక్కు చెదరలేదు. ఎలా అయితే కట్టారో అలానే ఉంది. ఎందుకని కట్టింది జపాన్ వాళ్ళు కదా, చైనా వాళ్ళు కాదు కాబట్టి సేమ్ ఎలా అయితే కట్టారో అలానే ఉంది. కానీ ఇక్కడ ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే ఏదైతే తుఫాన్ సృష్టించిన బీభత్సం ఉందో ఆ బీభత్సానికి ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న రోడ్లు కొట్టుకుపోయాయి. ఆ బ్రిడ్జ్ మాత్రం అలానే ఉంది. అండ్ ఈవెన్ ఆ రోడ్లు కొట్టుకుపోతే రోడ్లు మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఆ నది యొక్క ప్రవాహమే మారిపోయింది. బ్రిడ్జ్ కింద నుంచి పారే నీరు బ్రిడ్జ్ పక్క నుంచి పారడం మొదలుపెట్టింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇప్పుడు మన ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ రేరెస్ట్ ఫ్లవర్స్ లో ఒకటైనటువంటి నీలకురింజి ఫ్లవర్ గురించి చెప్పబోతున్నా. ఈ నీలకురింజి ఫ్లవర్స్ అనేవి మనకి ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే విరబూస్తూ ఉంటాయి. ఇవి ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్వత ప్రాంతాల్లో మాత్రమే పూస్తాయి. ఈ పువ్వులన్నీ విరబోయగానే ఆ పర్వతాలన్నీ చూడడానికి వైలెట్ కలర్ లో కనిపిస్తాయి. చూడడానికి ఎలా ఉంటాయంటే వైలెట్ వండర్లాండ్ లా కనిపిస్తాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత అద్భుతమైన వ్యూని ఇస్తున్న ఈ పువ్వులు అనేవి అంతరించిపోతూ ఉన్నాయి. దీనికి గల ప్రముఖ కారణం ఏదైనా ఉందంటే వాతావరణంలో మార్పులు. అలాగే దాదాపుగా 40% వరకు ఈ మొక్కల్ని నరికేయడం. ఎందుకు నరికేశారా అంటే టీ చెట్లను నాటడం కోసం, నివాసాల కోసం అడవులను నరికేయడం, ఇలా రకరకాల కారణాల వల్ల ఈ పువ్వులు అనేవి, ఈ చెట్లు అనేవి అంతరించిపోయే స్థితికి వచ్చేసాయి. ఇప్పుడు నేను మీకు ఒక సెక్స్ స్లేవ్ గురించి చెప్పబోతున్నా. ఇతను దాదాపుగా 200 మందికి పైగా తండ్రి. ఇతని పేరే రోగ్ జోస్ ఫోరెన్సియా. ఇతని మారు పేరు పటాసెకా. ఈయన 1828లో అంగోలాలో జన్మించారు. ఈ మనిషి ఫోర్స్ఫుల్లీ దాదాపుగా 200 మందికి పైగా పిల్లలకు తండ్రి అయ్యాడు. అంతేకాకుండా ప్రస్తుతం శాంటా యుడోక్సియా, సావో కార్లోస్ లో నివసించే జనాభాలో 30% జనాభాకి ఇతడే పూర్వీకుడు, అంటే యాన్సిస్టర్ అన్నమాట. ఈ పటాసెకా సెక్స్ స్లేవ్ గా మారడానికి ఇతని ఫిజిక్ అనేది ముఖ్య కారణం. ఈయన దాదాపుగా 7 అడుగులు పొడవు మరియు 300 పౌండ్లు బరువు ఉండడం వల్ల చాలా బలంగా, దిట్టంగా ఉంటాడు ఈ మనిషి. ఇలా ఉండడం వల్ల ఈ మనిషికి పుట్టిన పిల్లలు కూడా చాలా బలంగా ఉంటారు అని చెప్పేసి ఇతన్ని బలవంతంగా సెక్స్ స్లేవ్ గా మార్చేశారు. అక్కడ ఉండే స్లేవ్ ఉమెన్స్ తో ఈయన చేత సెక్స్ చేయించేవారు. ఇతని పని ఏదైనా ఉంది అంటే రెగ్యులర్ గా 3 పూట్ల తినడం, అక్కడ ఉన్న స్లేవ్ ఉమెన్స్ ని సెక్స్ చేయడం, అంతే ఈయన పని అదే. ఇలా చాలా మందికి చేసి దాదాపుగా 200 మందికి పైగా తను తండ్రి అయ్యాడు. ఆ తర్వాత 1888లో బ్రెజిల్లో బానిసత్వం అనేది రద్దు చేశారు. ఇలా అతను విడుదలైన తర్వాత పల్మిరా అనే ఒక ఆమెను పెళ్లి చేసుకుని దాదాపుగా ఆమెతో కూడా 9 మంది పిల్లలకి జన్మనిచ్చాడు. అండ్ అలాగే మీ ఫ్రెండ్ లిస్ట్ లో కూడా ఇలాంటి పర్సన్ ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు నేను మీకు మన ప్రపంచంలోనే అతి చిన్న ఆవు అయినటువంటి పొంగనూరు ఆవుల గురించి చెప్పబోతున్నా.
ఈ జాతి ఆవుల యొక్క మూలాలు మన దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో దక్షిణ రాష్ట్రాల్లో చిత్తూరులో ఉన్న పొంగనూరు అనే ప్రాంతంలో ఉన్నాయి. ఈ జాతి ఆవులు దాదాపుగా 70 నుంచి 90 సెంటీమీటర్ల వరకు ఎత్తును కలిగి ఉంటాయి. ఎండలగే 115 నుంచి 200 కేజీల వరకు బరువును కలిగి ఉంటాయి. సాధారణంగా మనకి మిగిలిన ఆవుల నుంచి వచ్చే పాలలో 3 నుంచి 5% వరకు ఫ్యాట్ ఉంటుంది. కానీ ఈ ఆవులు ఇచ్చే పాలలో అధికంగా 8% కంటే ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆవు పాలలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, పొటాషియం అండ్ అలాగే మెగ్నీషియం లాంటి రిచ్ న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఆవుల యొక్క పాలను తిరుమల తిరుపతి దేవస్థానంలో అభిషేకానికి కూడా ఉపయోగిస్తారు. ఇందువల్ల ఈ పొంగనూరు ఆవుల యొక్క ఖరీదు కూడా చాలా అధికంగా ఉంటుంది. దాదాపుగా ఒక్కొక్క ఆవు ఖరీదు 1 లక్ష నుంచి 10 లక్షల వరకు కూడా ఉంటుంది. కానీ ఈ ఆవులు మాక్సిమం రోజుకి 3 నుంచి 5 లీటర్ల వరకు మాత్రమే పాలనిస్తాయి. దీనివల్ల ఈ ఆవులు అంతరించే స్థాయి వరకు చేరుకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నరేంద్ర మోదీ గారు 2020లో మిషన్ పొంగనూరు అనే కార్యక్రమాన్ని చేపట్టడానికి దాదాపుగా 70 కోట్ల వరకు నిధులను అయితే విడుదల చేశారు. ఈ మిషన్ ద్వారా అంతరించిపోతున్న పొంగనూరు జాతి ఆవుల యొక్క సంతానోత్పత్తిని పెంచడమే వీళ్ళ లక్ష్యం. ఇప్పుడు నేను మీకు ఒక రైతు తలలేని కోడి ద్వారా ఎలా కోటీశ్వరుడయ్యాడో చెప్పబోతున్నా. 1945 యుఎస్లో ఉంటున్న లాయిడ్ ఓల్సెన్ అనే ఒక రైతు వాళ్ళ అత్తగారు ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఒక కోడిని కోయాలని అనుకుంటారు. అలా వాళ్ళు పెంచుకునే ఫామ్లోకి వెళ్ళి 5.5 months ఓల్డ్ ఉన్న ఒక కోడిని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. కోడిని సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి టపేల్ మన తలకాయ ఎగరగొట్టేస్తాడు. కానీ ఆ తలకాయ ఎలా తెగుతుంది అంటే జుగులర్ వెయిన్, ఒక చెవి మరియు ఒక బ్రెయిన్ స్ట్రోమ్ అనేది అలానే ఉండిపోతాయి. ఇక్కడ జుగులర్ వెయిన్ అంటే ఏంటంటే హెడ్ నుంచి రక్తాన్ని తిరిగి గుండెకి సరఫరా చేసే సిర అనమాట. అలా నరికేసినప్పటికీ కూడా కోడి బ్యాలెన్స్డ్గా నిలబడి నడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆహారం కోసం వెతకడం, అలానే శబ్దాలు చేయడం, అంటే కోళ్ళు కుక్క అని శబ్దాలు చేస్తాయి కదా, అలా శబ్దాలు చేయడం, ఇవన్నీ చూసి రైతు ఆశ్చర్యపోతాడు. ఎప్పుడైతే ఈ కోడి చనిపోవడం లేదు అని ఆ రైతు గమనించాడో ఆ కోడి గురించి కేర్ తీసుకోవడం మొదలు పెడతాడు. దానికి ఐ డ్రాపర్ ద్వారా మిల్క్ ప్లస్ వాటర్ మిక్స్ చేసి రోజుకి ఫుడ్ తినిపించడం, అంటే మొక్కజొన్న, చిన్న చిన్న గింజలు, వానపాములు లాంటివి పెట్టేవాడు అనమాట. దీనివల్ల ఆ కోడి బతికింది. ఎందుకు మీకు ఆ కోడి యొక్క పేరు చెప్పలేదు కదా, మైక్. ఆ కోడి పేరు మైక్ అనమాట. ఆ తర్వాత ఈ మైక్ తన కెరీర్ ని సైడ్ సోర్స్ లో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మైక్ గురించి న్యూస్ పేపర్స్ లో, మ్యాగజైన్ టాప్ పేజెస్ లో ఫొటోస్ రావడం జరిగాయి అండ్ అలాగే ఆర్టికల్స్ రావడం జరిగాయి. దీంతో మైక్ గురించి అందరికీ తెలిసింది. ఇలా అందరికీ తెలిసిన తర్వాత ఈ కోడ్ని చూడాలంటే దాదాపుగా 25 సెంట్స్ అయితే ఎంట్రీ ఫీ తీసుకుని ఈ షోకి వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం 25 సెంట్ల యొక్క వాల్యూ ఎంత తెలుసా? $3 అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 240 రూపాయలకు పైగానే, ఇంచుమించు $300 అనమాట. అంత చెల్లించాల్సి ఉండేది అప్పట్లో. అంతేకాకుండా ఇంత పాపులారిటీ వచ్చాక ఓనర్కి ఒక నెలలో దాదాపుగా $4,500 అయితే వచ్చాయి. ప్రస్తుతం దాని వాల్యూ $61,400. అట్ లాస్ట్ అప్పట్లో మైక్ యొక్క వాల్యూ ఎంత తెలుసా? $10,000. అంటే ఇప్పుడు $1,36,500 సమానం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియోని ఎంతవరకు చూసి లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేసేయండి. అండ్ అలాగే ఇంకేమైనా ఛానల్కి కొత్తకొచ్చి సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. మళ్ళీ మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు, టాటా, బై బై, జై హింద్.